తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేకత చూసిన, మళ్ళీ ఈ ధర్నాలో ఒక ప్రత్యేకతను చూసిన. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జెండాతో సంఘంతో రాజకీయాలతో సంబంధం లేదు. ఒకటే సంబంధం, తెలంగాణ మట్టి బిడ్డల సంబంధం. మళ్ళీ ఇవాళ చూస్తున్నా, ఇక్కడ పాత డిటిఎఫ్ నాయకులు ఉన్నారు, ఏపీటీఎఫ్ నాయకులు ఉన్నారు, యూటీఎఫ్ నాయకులు కనబడుతున్నారు. అనేక సంఘాలలో నాయకుల స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఇవాళ జెండా లేదు, మాకు ఇవాళ సంఘం లేదు, మా ఏకైక ఆశయం మా రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు కాపాడే మా ఎజెండా అని చెప్పి ఇవాళ తరలి వచ్చి ఈ ప్రభుత్వం మీద కన్నీరు జనానికి వచ్చినటువంటి మా ఉద్యోగులు కనబడుతున్నారు. బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గిట్ల కన్నీళ్లు పెట్టుతా అని చెప్పి మాత్రం ఎవరు ఊహించలేదు. కానీ ఇది రేవంత్ రెడ్డికి, వీళ్ళు రిటైర్డ్ ఉద్యోగులే కావచ్చు కాక వాళ్ళు ఎక్కువ తక్కువ నీ సచివాలయం ముందు ధర్నాలు చేయడానికో నీ సచివాలయ గేట్లు ఎక్కి ఉద్యమాలు చేయకపోవచ్చు, కానీ వాళ్ళకు పదనైన ఒక ఆయుధం ఉంటుంది, లక్షల మందిని కదిలించగలిగినటువంటి ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధంతో నీ భర్తం పడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఈ దేశాన్ని అతి ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు హామీలు ఇస్తున్నప్పుడు నేను మాజీ ఆర్థిక మంత్రిగా బాధ్యత కలిగిన పౌరుడిగా ఆనాడు నేను ప్రశ్నించిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీవెప్పుడు మంత్రివి కాలే, నీవెప్పుడు అధికార పార్టీలో లేవు, నీకు విషయ పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీవిచ్చే హామీలు చూస్తూ ఉంటే, నీ డిక్లరేషన్ చూస్తూ ఉంటే కేసీఆర్ మాట మళ్ళీ గుర్తొస్తుంది. మీరిచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు, నీ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలంటే మొట్టమొదటి సంవత్సరం మాత్రం కోట్లు కావాలి, రెండవ సంవత్సరం నుంచి మాత్రం తప్పకుండా 40,000 50,000 కోట్లు కావాలని చెప్పి ఆ రోజు చెప్పినాం. కానీ ఆనాడు ఎన్నికలు కేసీఆర్ని బొందబెట్టాలి, కేసీఆర్ని ఒడగొట్టాలి కాబట్టి ఆల్టర్నేటివ్గా ఆయన కనబడితే ఆయన హామీలు చూడలేదు, ఆయన డిక్లరేషన్లు చూడలేదు, టక్క టక్క ఓట్లేసి గెలిపించింది. ఇవాళ ఏమంటున్నారు, అయ్యో పేనం మీద నుంచి పొయిలపడ్డాం కదా అంటారు. ఇలా 40,000 కోట్ల రూపాయలు కావాలి రైతుల మాఫీకి, ఏకకాలంలో ఇస్తా అని చెప్పినావు, ఎట్లా సాధ్యమైందంటే ఆనాడు ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటంటే, హైదరాబాద్ లో విలువైన భూములు ఉన్నాయి, ఒక ముక్క అమ్ముతే దీని బిషాద్ ఎంత అని చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళ బాధ అనిపించే అంశం ఏంటంటే, మీకు తెలియదు చాలా మందికి, ఆ ముక్క భూములు, ఆ విలువైన భూములు మన కోసం అమ్మబడతలేవు, అవన్నీ కూడా పెద్దలకు, బకాసురులకు, బ్రోకర్లకు డబ్బుల కోసం కట్టబెడుతున్న దుర్మార్గమైన వ్యవస్థ కొనసాగుతా ఉంది. బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. నా రిటైర్డ్ ఉద్యోగులకి ఒక 10,000 రూపాయల కోట్లు అయితే సరిపోతుంది కాదు, నా చదువుకునే పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ లేక కాలేజీలకు పోయినప్పుడు బయటికి వెళ్ళగొడుతున్నప్పుడు క్లాసులలో నీ డబ్బులు కట్టలే అని చెప్పి క్లాస్ రూమ్ లో నిలబెడుతున్నప్పుడు అవమానాన్ని తట్టుకోలేక మీరెట్లయితే ఇలా పిట్టల్లో రాలిపోతున్నారో, నా విద్యార్థులు కూడా అనేక మంది పిట్టల్లో రాలిపోతున్నారు. ఈ రాష్ట్రంలో కొత్త పెన్షన్ లేవు, భర్తలు చనిపోయిన మహిళలకు పెన్షన్ లేవు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పెన్షన్ లేవు. కానీ వేల కోట్ల రూపాయల విలువైనటువంటి హైదరాబాద్ నా ప్రజల భూములు మాత్రం ఇవాళ బ్రోకర్ల పాలు చేసి 1,000 కోట్ల రూపాయలు ఇలా వాటికి పోతా ఉన్నాయి. తెలంగాణ సమాజం మౌనంగా ఉండే సమాజం కాదని మాత్రం తెలుసు. ఎప్పుడో సందర్భం వస్తే మత్పరిచ్చే, మాయ చేసే గుణం తెలంగాణ ప్రజలకు లేదు. తెలంగాణ ప్రజలకి బరిగీసి కొట్టేటువంటి శక్తి ఉంటుంది. ఇవాళ సప్పుడు చేయకపోవచ్చు, ఇంకా 2.5 సంవత్సరం ఉందని చెప్పి అనుకోవచ్చు, ఇది మౌనంగా భరిస్తుందని చెప్పి భావిస్తుండొచ్చు, కానీ లేచినాడు ఆపగలిగే శక్తి రేవంత్ రెడ్డి కాదు కదా, రేవంత్ రెడ్డి జేజమ్మ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రణాళికలు రచించుకొని ఇలా సర్కారు మీద సమరం చేస్తామని చెప్పి ఆ సమరంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా, ఎంపీలుగా మేమందరం మీ వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తారు.